హలో గైస్. సో ఈరోజు మార్కెట్స్ చూస్తే కనుక నిఫ్టీ 25,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. సో ఇది మనకు కొంత పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనం చూస్తే కనుక ఓలా షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ 70 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రజెంట్ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాం. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఒక 5 పాజిటివ్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. చాలా మంచి ర్యాలీ ఇస్తుంది. ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈరోజు BSE షేర్ ఆల్మోస్ట్ 4.5% దాకా పడింది. దానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అలాగే ఏంజల్ వన్ షేర్ కూడా ఆల్మోస్ట్ 5% దాకా కూడా పడిందనమాట. దానికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ అనాలిసిస్ చేస్తే కనుక ఈరోజు మార్కెట్స్ మనకి కొంత సైడ్ వేస్ నడిచాయి. లాస్ట్ 3 డేస్ బట్టి మార్కెట్స్ గ్యాప్ అప్స్ ఓపెన్ అవుతున్నాయి, లేదా సైడ్ వేస్ ఓపెన్ అయ్యి స్లైట్గా పాజిటివ్గానే మనకి ట్రేడ్ అవుతున్నాయి అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు కూడా మార్కెట్ ప్యూర్ సైడ్ వేస్ అని చెప్పొచ్చు. అంత హెవీ మూమెంటం మనకి ఏమీ కనిపించలేదు. ఓపెనింగ్ తర్వాత సో షార్ప్ క్యాండిల్ ఓపెన్ అయింది అరౌండ్ అదే రీజన్లో మనకి సో టెస్ట్ చేసింది అనమాట. 25,000 లెవెల్ మనకి టెస్ట్ చేసి పైన సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. మార్కెట్ క్లోజింగ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే కనుక 25,000 లెవెల్ పైన సస్టైన్ అయింది. సో ఒకవేళ 25,000 లెవెల్ పైన సో రేపు కనుక మనకి సస్టైన్ అవ్వగలిగితే కనుక మనకి నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో మనకి 25,150 నుంచి 25,250 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు ఫెయిల్ అయితే కనుక 24,900 అలాగే 24,750 మనకి ఇమీడియట్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే చాలామంది ఓలా ఎలక్ట్రిక్ షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. సో షార్ప్ ర్యాలీ తర్వాత ఆల్మోస్ట్ 40 రూపీస్ షేర్ కాస్త చాలా బాగా పైకి వెళ్ళి 70 లెవెల్స్ దాకా వెళ్ళింది. రీసెంట్గా ఏదైతే కంపెనీ మేనేజ్మెంట్ బయటకు వచ్చి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారన్నమాట. ఫ్యూచర్లో మా కంపెనీ బాగా గ్రో అవుతుందని. అంతేకాకుండా గవర్నమెంట్ కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల సో స్టాక్లో చాలా మంచి మొమెంటం అనేది కనిపించింది. అప్కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళ రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటే కనుక, అంటే ప్రీవియస్గా లాస్ మేకింగ్ కంపెనీ ఒకవేళ స్లైట్గా లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్ మేకింగ్ నెక్స్ట్ అప్కమింగ్ 2 క్వార్టర్స్ మనకు కనిపిస్తే కనుక అప్పుడు మంచి మొమెంటం ఉండే ఛాన్స్ అనమాట. ప్రజెంట్ అయితే కనుక ఏదైతే ఇంత స్ట్రాంగ్ ర్యాలీ వల్ల ఆల్మోస్ట్ 40 నుంచి 70% ర్యాలీ ఉండడం వల్ల సో వన్ సైడ్ మొమెంటం వల్ల స్టాక్ని ASM లిస్ట్లో మనకి సెబీ అనేది యాడ్ చేసిందనమాట. సో ఇక్కడ మనకి BE అని కనిపిస్తుంది కదా, ఇది బుక్ ఎంట్రీ అనమాట. సో బుక్ ఎంట్రీ అంటే ఏంటి అంటే కనుక సో ఆ పర్టికులర్ స్టాక్స్ ఏదైతే వాలటిలిటీ ఉండడం వల్ల సో సెబీ అనేది ఏంటంటే ఆ స్టాక్ని మానిటర్ చేస్తుంది అనమాట. సో అందువల్ల సో దీంట్లో ఇంట్రాడే అనేది ఎలా ఉండదు, కేవలం డెలివరీలో మాత్రమే తీసుకోవాలి. సో అటువంటప్పుడు మనం ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడం కొంచెం రిస్క్ అనమాట. ఒకవేళ ప్రజెంట్ అయితే కనుక పడుతుంది, వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన దాకా వెయిట్ చేయండి. బెటర్ ఏంటి అంటే కనుక 50 నుంచి 55 రీజన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ఇక్కడ చాలా టైం సస్టైన్ అయింది. ఒకవేళ ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. బట్ ఇంపాక్ట్ ఎప్పుడు మనకి ఏదైతే కంపెనీ మేనేజ్మెంట్ బయటకు వచ్చి బోల్డ్ స్టేట్మెంట్స్ చేయడం ఇవన్నీ మనకి ఎప్పుడు మనకి స్టాక్లో మొమెంటం కనిపిస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక పార్షియల్ మొమెంటం అయితే కనిపించింది. బట్ లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ మనకి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా మారితే అప్పుడు స్టాక్లో మంచిగా ర్యాలీస్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి ఓలా ఎలక్ట్రిక్ షేర్ గురించి అనమాట. అలాగే ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా BSE షేర్ ఆల్మోస్ట్ 4.5% దాకా పడింది. అలాగే ఏంజల్ వన్ కూడా ఆల్మోస్ట్ 5% దాకా కూడా కరెక్షన్ అయింది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి BSE కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఈవెన్ ఏంజల్ వన్ కూడా సో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3,250 నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ లాస్ట్ ఫ్యూ వీక్స్ బట్టి మనకు చూస్తే కనుక ఏంజల్ వన్లో కూడా కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఈరోజు ఫాల్కి రీజన్స్ ఏంటి మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఏదైతే మనకి సెబీ ఏం చేస్తుందంటే కనుక వీక్లీ ఎక్స్పైరీస్ని ఎండ్ చేసి సో మంత్లీ ఎక్స్పైరీ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పి ప్రీవియస్గా న్యూస్ వచ్చింది. దానికి వీళ్ళు ఏంటి అంటే కనుక బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేసి సో డాక్యుమెంట్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట. సో దానివల్ల సో మళ్ళీ కూడా స్టాక్లో ఏదైతే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. సో ఇది ఇలా చేయడం వల్ల BSE షేర్లో వాల్యూమ్స్ అనేవి ఏదైతే BSEలో మనం ఏదైతే F&O చేస్తుంటారో దాంట్లో సెన్సెక్స్ ఏదైతే ఉందో దాంట్లో వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. అందువల్ల వాల్యూమ్స్ తగ్గిపోతే సో మన ప్రీవియస్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంట్ వాల్యూమ్స్ అనేవి తగ్గిపోయినాయి. వీక్లీ ఎక్స్పైరీస్ ఎప్పుడైతే తీస్తారో వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. ఆ విధంగా మనకి ఏదైతే వాల్యూమ్స్ తగ్గిపోవడంతో BSE టర్న్ ఓవర్ మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళ రెవెన్యూస్ మీద కొంత ఇంపాక్ట్ పడుతుంది. అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా స్టాక్ సో రీసెంట్ టైమ్స్లో చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 1,000 రూపీస్ స్టాక్ కాస్త 6,500 దాకా వెళ్ళింది. ఆ తర్వాత స్ప్లిట్ బోనస్ జరిగింది అనమాట. బోనస్ జరిగిన తర్వాత స్టాక్ మళ్ళీ కూడా ఆ తర్వాత కూడా ర్యాలీ ఇచ్చింది. ఆ తర్వాత కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. స్టాక్ అయితే కనుక కొంత హైయర్ వాల్యుయేషన్స్లో ఉంది. అందువల్ల ఫర్దర్గా ఒకవేళ సో ఏదైతే ఇప్పుడు మనకి సెబీ ఏదైతే
చేస్తున్నాం. అది ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఫర్దర్గా కూడా మనకి బీఎస్సీ షేర్ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అప్కమింగ్ క్వార్టర్స్ మీద వీళ్ళకి రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ ఉంటే కనుక అప్పుడు కూడా మనకి స్టాక్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది కదా. ఈవెన్ ఏంజల్ వన్ కూడా అంతే అనమాట. ఏంజల్ వన్ అనే కాదు, బ్రోకరేజ్ కంపెనీస్ ఏవైతే మనకి మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయో అవన్నిటి షేర్స్ మీద కూడా కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎందుకంటే కనుక సో ఆటోమేటిక్గా వీళ్ళ రెవెన్యూస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. F&O కనుక వీక్లీస్ తీసేసి మంత్లీ ఎక్స్పైరీస్ లేదా సో ఫోర్ట్ నైట్ అనమాట, అంటే ఆల్మోస్ట్ సో 15 డేస్కి ఒకవేళ కుదించినా సరే కొంత వాల్యూమ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ F&O సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వాళ్ళు తగ్గుతారు కాబట్టి సో అందువల్ల స్టాక్లో ఆటోమేటిక్గా కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో స్టాక్ అయితే కనుక ప్రజెంట్ మంచి కరెక్షన్లో దొరుకుతుంది. వెయిట్ ఫర్ 2000 లెవెల్స్. మనం ప్రీవియస్గా ఈ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఏంజల్ వన్ అక్కడి నుంచి మంచిగా షూటప్ అయింది, మళ్ళీ కూడా కంటిన్యూస్గా పడుతుంది. బెటర్ 2000 నుంచి 2100 మధ్యలో ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక. సో ఇది మనకి బీఎస్సీ అలాగే ఏంజల్ వన్ షేర్ ఫాల్కి రీజన్స్ అనమాట. అలాగే ఈ వీడియోలో మనం ఒక 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఏవైతే స్టాక్స్ కొంత పాజిటివ్గా ఉన్నావో. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐఎక్స్గో గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ సో సైడ్ వేస్ నుంచి మంచి మొమెంటం కనిపించింది. 300 రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. సో ఆల్మోస్ట్ 324 లెవెల్స్ దాకా కూడా ఈరోజు మంచి ర్యాలీ కనిపించింది అనమాట. మేము ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ మేము 240 నుంచి 250 రీజన్స్లో తీసుకొని హోల్డ్ అనేది చేస్తున్నమాట. ఫర్దర్గా కూడా పైకి వెళ్ళింది. మనం ఈవెన్ సండే వీడియోస్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని డిస్కస్ చేస్తాం. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. సో ఈరోజు మంచిగా మొమెంటం ఆల్మోస్ట్ 25 పాయింట్స్ దాకా మొమెంటం కనిపించింది. రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 315 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. 340 నుంచి 350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఎస్ఎంఎస్ ఫార్మా అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి రివర్సల్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 235 రీజన్ నుంచి సో స్లైట్ రివర్సల్ వచ్చింది. కంటిన్యూస్గా అప్ సైడ్ మొమెంటం అనేది కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ప్రీవియస్గా మనకి 270 రీజన్ 270 నుంచి 275 ఏదైతే ఉందో ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఈరోజు ఆ రీజన్ కూడా బ్రేక్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరిగిందనమాట. మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 280 పైన 270 నుంచి 280 ఈ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక సో 250 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని బిలో సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 300 బ్రేక్ అయితే కనుక 330 సో లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు కేసు. ఇది కూడా మంచి పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అనమాట. అలాగే మాస్ షిప్ అనమాట. మాస్ షిప్ మనం ఈ రేంజ్ బ్రేక్అవుట్ కూడా డిస్కస్ చేస్తాం. 200-210 రీజన్స్ డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ కనిపించింది. సో మళ్ళీ కూడా సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మళ్ళీ కూడా రివర్సల్ అనేది కనిపించింది అనమాట. అబ్జర్వ్ చేయండి. సో ఎందుకంటే షార్ప్ ర్యాలీస్ కనిపించే స్టాక్లో అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్ కొంత వాల్టైలిటీ స్టాక్ అనమాట. సింగిల్ డేలో మనకి 8%, 6% అలా మూవ్ అయ్యే స్టాక్. ఈవెన్ ఇంట్రాడే కూడా మేము ఈరోజు పర్టికులర్ స్టాక్ని తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ సో 5% దాకా కూడా బుక్ చేసాం అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి అబ్జర్వ్ చేయండి 240 నుంచి 250 రీజన్ పైన 1 మోర్ డే క్లోజింగ్ ఇస్తే కనుక మనకి ఇమీడియట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ 270 టెస్ట్ చేస్తుంది. సో ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ 290 నుంచి 300కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సో థర్డ్ స్టాక్ అనమాట. కొంత పాజిటివ్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ కేస్. సో మంచి రివర్సల్ వచ్చింది. అంతేకాకుండా ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. అబ్జర్వ్ చేయండి. సో 15,500 లెవెల్ పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. కొంత పెద్ద స్టాక్ బట్ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ సస్టైన్ అయితే కనుక 15,500 పైన 1 మోర్ డే సో ఫర్దర్ అప్ ట్రెండ్ పాసిబిలిటీ ఉంది. 16,000, 16,500 ఈవెన్ 17,000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఈఎంఐఎల్ గైస్. సో ఇది కూడా మనకి సో స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత మేజర్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుందన్నమాట. 155 నుంచి 160 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. కొంత వాల్టిలిటీ స్టాక్ అబ్జర్వ్ చేసుకోండి. సో ఇదే రీజన్ లాస్ట్ 3 డేస్ బట్టి సస్టైన్ అవుతుంది. వెయిట్ ఫర్ ఈ రీజన్ బ్రేక్అవుట్ అవనియండి. సో ఎప్పుడు కూడా సో ఎగ్జాక్ట్ రెసిస్టెన్సెస్ దగ్గర కానీ నియర్ బై రెసిస్టెన్స్ దగ్గర కానీ ఎప్పుడు తీసుకోకూడదు. బెటర్ వెయిట్ ఫర్ 160 బ్రేక్అవుట్. 160 బ్రేక్అవుట్ అయిన తర్వాత అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 140 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ 160 పైన సస్టైన్ అయితే 180-200 ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి ఈఎంఐఎల్. ఒకవేళ ఫర్దర్గా పడిపోతుంటే మళ్ళీ వెయిట్ ఫర్ 130-135 లెవెల్స్ దాకా వెయిట్ చేసి అక్కడ యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి ఈఎంఐఎల్. ఇది కూడా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట. సో ఇవన్నమాట స్టాక్స్ అయితే కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే బీఎస్సీ ఏంజల్ వన్ షేర్స్ ఫాలో అవ్వడానికి రీజన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇంకేమైనా స్టాక్స్ ఉంచుకోవాలంటే కింద కాన్వర్సేషన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విధంగా మనం షార్ట్ టర్మ్ స్టాక్స్ ప్రియర్గానే మీకు కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.